వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. స్తబ్దుగా ఉన్న వైసీపీ రాజకీయానికి గేర్ మార్చి స్పీడ్ పెంచాలని జగన్ చూస్తున్నారు. ఓటమి తర్వాత చూస్తే కనుక వైసీపీ అధినేతలో మునుపటి ఫైర్ లేదని, ఆయన జనంలోకి రావటం లేదని, అసెంబ్లీని సైతం దూరం పెడుతున్నారని కూడా అంటున్నారు. అంతేకాదు ఆయన ఎక్కువ సమయం బెంగళూరులోనే ఉంటున్నారని, ఇక యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా పార్టీ నాయకులు సైతం సైలెంట్ అయ్యారని, మొత్తానికి ఏపీలో కూటమి నుంచి ఫైర్ మీద ఉంటే వైసీపీ డీలా పడినట్లుగా విశ్లేషణలైతే ఉన్నాయి. మరోవైపు చూస్తే వైసీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది. కూటమిలో 3 పార్టీలు వైసీపీని ఫుల్ గా టార్గెట్ చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గుక్క తిప్పుకొనియటం లేదు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండటంతో కూటమి పవర్ కి ఎదురు లేకుండా పోతుంది. ఇక వైసీపీకి కనీసం విపక్ష కూడా లేకపోవటం, 2014 మాదిరిగా మంచి సంఖ్యాబలం దక్కకపోవటంతో వైసీపీ అధినాయకత్వం పూర్తిగా డిఫెన్స్ లో పడినట్లుగా అయ్యింది. దీంతో క్యాడర్ సైతం నిస్తేజంగా పడిపోతోంది. సరిగ్గా ఇదే సమయం చూసుకొని అధికార పక్షం వైసీపీ మీద వ్యూహాత్మకంగా దాడి మొదలెట్టింది. సభకి హాజరు కావటం లేదని, జీతాలు తీసుకుంటున్నారని చేస్తున్న ప్రకటనలు జనంలోకి వెళ్లేందుకే అని అంటున్నారు. వైసీపీని బదనాం చేసేందుకే అని కూడా అంటున్నారు. అసెంబ్లీకి రాకపోవటానికి వైసీపీ చెప్పిన విషయాల కంటే కూడా కూటమి చేసే విమర్శలే బాగా పోతున్నాయి. దాంతో పాటు సభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అనర్హత వేటు మీద వైసీపీ ధీటుగానే స్పందిస్తోంది. ఈ హెచ్చరికలతో వైసీపీ ఎమ్మెల్యేలలో కలకలం రేగుతోంది. దాంతో దీనిని బ్రేక్ చేయడమే కాకుండా తమ వైపు నుంచే పెను సవాల్ విసిరి కూటమి ఎత్తుకు పై ఎత్తు వేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా కూడా కనిపిస్తోంది.